మందు బాటిల్స్ తెస్తాడు మహారాజు. ఆహా వస్తాడు మనకు లేదు, అందుకే మనం తాగుతాం. వస్తాడు వస్తాడు ఉంటాయి. చూస్తూ ఉంటే ఓహో చచ్చా, ఈ మనుషులు బొత్తి ట్రై చేసి తెలీదు. నన్ను ఎర్లీ మార్నింగ్ 6 రమ్మని చెప్పి ఇంతవరకు అడ్రస్ లేరు. మావా నాకు తెలిసి వాళ్ళు ఊరుకో మావా, నా కోపాన్ని ఆపాలని చూడుకో. ఇది అసలు పద్ధతేనా? ఒక మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్టేనా? నాకు తెలిసి ఈవినింగ్ 6 అయి ఉంటుంది. వీడేమో పొద్దున్నే చలిలో నన్ను తీసుకొచ్చాడు. ఏదన్నా తేడా జరగాలి, వీడు ఒళ్ళు పగల కొడతా. ఎందుకు టెన్షన్? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే తెలిసిపోద్ది కదా. మార్నింగ్ నుంచి చేసి తప్పించుకుంటున్నా, ఒక్కడూ లేచావాలా? పోనీ నేను ట్రై చేయనా? చెయ్యి. వాళ్ళు ఈరోజు ఇక్కడ రావాలా? సముద్రంలో ముంచి లేపుతా. చాన్ చెప్పు రాజేష్. ఎక్కడ చాన్? నిద్రపోతున్నా. ఏమా? ఏమి లేదు, మీరు వస్తున్నారు, ఏదో పార్టీ ఉందన్నాడు కిరణ్. అది సాయంత్రం కదా మామా. అమ్మ నా కొడుక, కిరణ్ గడు దెబ్బేశాడు. వీడు ఎర్లీ మార్నింగ్ 6కి పార్టీ అని చెప్పి 4 గంటలకే లేపు తీసుకొచ్చాడు రా. అమ్మ నా కొడుకు. రే, వాడిని తీసుకెళ్ళి సముద్రంలో ఉంచరా, నేను వస్తున్నా. నువ్వు రా మామా, నువ్వు రా. ఏరా వస్తున్నారా? మరి ఎంత కేర్లెస్ ఉంటే ఎలా రా? మనం పొద్దునంగా వచ్చి తప్పించుకున్నాం. వాళ్ళని కాదురా, నేను దూకి చావాలి. చంపేస్తా నా కొడక. బుద్ధి లేని వెధవా, వెధవన్నారు వెధవా. సాయంత్రం పార్టీకి పొద్దున్నే వచ్చిన నిన్నే చూస్తున్నా. నా నిద్రంతా చెడగొట్టావు కదరా. నీకు ఇది సరిపోద్ది కదరా. వాడు దీని దగ్గరికి రావాలి, చెప్పు తీసుకుని కొడతాను. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటావు అంటారా? అక్కడక్కడే కొంచెం ఇటు జరుగు.
వీళ్ళ కనీసం మనస్సాక్షి లేదా? ఆకలేసిన పిల్లవాడిని ఎదురుగా పెట్టుకొని ఇలా పందిలాగా తింటానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? అన్ని దానాల్లో ముందు దానమే గొప్పదిరా, కానీ మీ ముఖాల్లో ఒక్కడికి కూడా అది లేదురా. ఈరోజు నాకు కొంచెం కూడా మందు వేయకుండా తాగుతున్నారు కదా, అదంతా ఉచ్చలబోదు. ఇది నా శాపం. ఏందిరా ఉరిమిరిమి చూస్తున్నావు? నీ కర్మ అనుభవించు. నిన్నెవర్రా ఈవినింగ్ రమ్మంటే మార్నింగే వచ్చావు? మనిషి చెప్పేటప్పుడు విని దొబ్బించుకో, మమ్మల్ని దొబ్బకు. సారీ మామా. రా వచ్చి తాగి తగలడు. నాకు తెలుసు రా మావా, నీ నువ్వు కీళ్ళు కాళ్ళు ఒప్పుకుంటావని. ఎరగొడతా. ఐ లవ్ యూ మావా. పోయిరా. పోయి గ్లాస్ తెచ్చుకోపో. కొడక. రే వాడికి అన్ని తక్కువ చేసి నీళ్ళు ఎక్కువైంది. మందు ఎక్కువైతే మనం సావగొడతాడు. నీకేంద్ర కడుపులో మంట? ఇంకొంచెం పోయివా. లవ్ యూ మామా. నువ్వు సైలెంట్గా తాగు. ఆఫ్. నీ సంగతి తర్వాత చెప్తా. ఏయ్ పోరాపో. రేయ్ నీకు పగిలిపోద్ది చెప్తున్నా. అదిగో ఎక్కువ మాటలు వస్తున్నాయి. నేను లేకపోతే ఎట్రా? నీకు ఎక్కువై ఓవర్ చేశావో ఇక్కడే వదిలి వెళ్ళిపోతా. మీరు రావడం లేట్ అయి ఉంటే ఈ పాటికి నేను చంపేసేవాడిని. అంత లేదమ్మా, హీరో ఇక్కడ. ఏంద్రా మామా, ఈయన కొడతా ఎప్పుడో. వాడి సంగతి వదిలేరా. అదిగో అందుకే నిన్ను ఎక్కువ తాగొద్దనేది. ఎందుకురా తాగినప్పుడల్లా గోల్ చేస్తావు? నేనింతే మామా, నేనింతే. మాస్ ఇక్కడ. ఉండరా. వాడి సంగతి వదిలేయి. నువ్వు గనక కంట్రోల్గా తాగకపోయావో మళ్ళీ సముద్రంలో తోయిస్తా. రేయ్ మామా, నువ్వు మా అక్క కొడుకువి, నేను మేనమామని నీకు, కానీ నేను మామ అంటున్నా. పిఎంకి ఏఎంకి తేడా తెలియదంటారు నాకు. మీరు నా ముందు పుట్టి వెనక నుంచి చేస్తారా? కంట్రోల్గా ఉండు. చూస్తే మామా పడిపోతున్నావు. పిఎం అంటే ఎవర్రా? మన ప్రధానమంత్రి. ప్రధానమంత్రి.
ఏఎం అంటే మన ఆర్థిక మంత్రి. ఒరే పిఎంకి ఏఎంకి తేడా తెలియదంటారు నీకు. నాకు కాదురా, నీకు తెలీదు. చెప్తా నీ సంగతి. ఏ? నీ సంగతి నీ సంగతి వీడికి బాగా ఎక్కువైందిరా. ఏయ్, నువ్వు కూడా నీ సంగతి పోరా. తేలుస్తా చెప్తా. ఐ లవ్ యూ మామా. నువ్వంటే ప్రాణం రా నాకు. మాటల్లో కాదురా, చేసే పనుల్లో ఉండాలి. కచేరీ వాడు వస్తా. జాగ్రత్తగా పోయిరా. తర్వాత వాడంతో నీ అంతో కూడా తెలిచేస్తా. రత్తాలు వస్తే రత్తాలు నీ అందం చూస్తే పే 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 ఓహో హో 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 ఆహా హా హా హా. ఏంది ఇది? ఏదో మందు బాటల్లా ఉంది. రే మామా, నాకు మందు బాటలు దొరికిందిరా మామా. దొరికింది మందు బాటలు దొరికింది. రే ఫారెన్ సరుకు దొరికింది మామా, మందు బాటలు మామా. ఫుల్ దొరికిందిరా. అరే మామా, నా మందు మామా. ఇది ఇప్పుడు ఓపెన్ చేసేది కాదురా, నేను దీని సంగతి తర్వాత చెప్తా. ఏందిరా వీడు వెళ్ళిపోతున్నాడు? రే మామా, వెళ్ళిపోతాడు ఎందురాడు. ఏంటి వీడు? మేము వస్తున్నాం ఆగరా. రే మామా, మందురా, నా మందురా. సరే నేను ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాలే. ఆగరా రే.
ఏడు లేడు లోపల ఉన్నాడా? లేడే. ఎరా మామ, నువ్వే తాగేసావు మందు మొత్తం నాకు పోయకుండా? ఏంద్రీడు సైలెంట్గా ఉన్నాడు? శేషాలకు రంగులు వేస్తున్నాడా ఏంద్రీడు? ఫారిన్ సరుకురా, నాది నాకు పొయ్యిరా. హలో హలో నిధి, ఎక్కడున్నా? నేను లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మనం గ్రంథాలయానికి వెళ్ళాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైల్ చూసాం కదా, 1818ది. నువ్వు నాకు పని చేయాలి. నువ్వు అర్జెంటుగా గ్రంథాలయానికి వెళ్ళి ఆ హిస్టరీ బుక్ తీసుకొని రావాలి, చాలా ఇంపార్టెంట్. ఏందిరా? ఏమైందిరా? చెప్పవేందిరా? చెబుతా నీకోటే చెబుతా, నా మనసు మెల్లగా చల్లగా దోచావే చెయ్యి నవ్వుతా, ఒక చేతి నవ్వుతా, ఏదో మాయ చేసి అంతలోనే మౌనమిలనే. కోటే చెబుతా నీకోటే చెబుతా, నా మనసు మెల్లగా చల్లగా దోచావే చెయ్యి నవ్వుతా, ఒక చేతి నవ్వుతా, ఏదో మాయ చేసి అంతలోనే మౌనమిలనే. రాజేష్ తను నిధి, కిరణ్ తనే నిధి. నువ్వేట్రా? హాయ్ 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 హాయ్. ఇదేంటో తెలుసా? చెప్పు మామ, టెన్షన్ ఉంది ఏదో. చెప్తా. ఇది బ్రిటిష్ కాలం నాటి 1818 హిస్టరీ బుక్. ఈ బాటిలే ఇందులో ఉన్న బాటిల్. ఇది ఏంటో గమనించావా? ఇదేంటో తెలుసా మావా? చెప్పు మామ, టెన్షన్ ఉంది ఏదో. చూడు, చదువు. 1818 ఉంది మామ దాని మీద. ఇది 1818 యాంటిక్ మెటల్. ఇది ఈస్ట్ ఇండియా వాళ్ళు తయారు చేసిన ఒక వింత లోహం. అండ్ ఈ మ్యాప్లో ఏముందో తెలుసా మావా? 1947లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి అపారమైన నిధిని మన దేశంలో దాపెట్టి వెళ్ళారు. దాని తాలూకా మ్యాప్ ఇది. బహుశా వాళ్ళు మన భారతదేశానికి మళ్ళీ వచ్చి పరిపాలిస్తాననుకున్నారేమో. ఆ కాయిన్స్ ని ఇక్కడే దాచిపెట్టి వెళ్ళారు. 1818 నాటి కాయిన్స్ అంటే ఇప్పుడు అడవిలో కోట్లలో ఉండొచ్చేమో. ముమ్మాటికి తప్పు. 1818 కాయిన్స్ అంటే ఆ రోజుల్లో డబ్బు. ఈస్ట్ ఇండియా వాళ్ళు తయారు చేసిన కరెన్సీ అది. మీకు తెలుసా, బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా తిష్ట వేసింది మన ఆంధ్రప్రదేశ్లోనే, మన మచిలీపట్నంలో, సూరత్ అండ్ కలకత్తా. వాళ్ళు ఇలా 3 ప్రాంతాలని ఏర్పాటు చేసుకొని వేరే వేరే కరెన్సీని తయారు చేశారు. మొదట్లో వాళ్ళు మన సాంప్రదాయం ప్రకారమే నాణ్యాలను తయారు చేశారు. ఉదాహరణకు ఈ బాటిల్ కింద చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత. అలాగే కొన్ని కాయిన్స్ పైన ఆంజనేయ స్వామి, కొన్ని కాయిన్స్ మీద మక్కా మదీనా అని మన హిందూ సాంప్రదాయం ప్రకారమే ఉండేది. ఎందుకంటే మన దేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి మెల్లమెల్లగా మనల్ని మభ్యపెట్టి మనలో మనకే గొడవలు పెట్టి వాళ్ళు రాజ్యాన్ని చేజెక్కించుకున్నారు.
అలాగే మొట్టమొదటిసారి 1835లో 1/4 అనా, ఆ తరువాత 1840లో విక్టోరియా క్యూన్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1 రూపీ కాయిన్ ని తయారు చేసింది. అది జరిగిన కొంతకాలానికి అంటే 1877లో విక్టోరియా ఎంప్రెస్ ఇండియా 1 రూపీ కాయిన్ గా మార్చబడింది. అంటే ఇవన్నీ అప్పటి కాలం నాటి డబ్బులు. కానీ ఇవన్నీ అప్పటి రాగితో, బంగారంతోనో వెండితోనో తయారు చేసి ఉంటారు. అంటే ఈ మ్యాపు అవును, అప్పటిదే. కరేడు గెస్ట్ హౌస్ అప్పటి కాలం నాటిదే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వన్ ఆఫ్ ది ప్లేస్. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈ ప్లేసు ఆ చుట్టుపక్కలే ఉండొచ్చు. మీరు కారులో నిధిని తీసుకుని వెళ్ళండి, నేను వెనకనే వస్తాను. నిధి ఇంకా దొరకలేదా మావా? ఆ నిధి కాదు మావా, ఈ నిధి. ఓహో, ఎస్ 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 ఎస్